84వ కీర్తన 12వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ యందు నమ్మకము కలిగి ఉన్నవారు, నమ్మకం ఉంచేవారు ధన్యులు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ యందు నమ్మకం ఉంచువారు ధన్యులు. ఎవరి మీద నమ్మకం? దేవుని మీద నమ్మకం. మన బంధువుల మీద నమ్మకం కాదు, మన స్నేహితుల మీద నమ్మకం కాదు, మన డబ్బు మీద నమ్మకం కాదు, మన బలం మీద నమ్మకం కాదు, లేదా మనకున్న ఉద్యోగాల మీద, లేదా మనకున్నటువంటి జ్ఞానం మీద, లేదు మనకున్నటువంటి ఆస్తిపాస్తుల మీద కాదు నమ్మకం. అవన్నీ కూడా క్షణంలో మాయమైపోతాయి. ఎంతలో కనబడి అంతలో మాయమైపోతాయి. దేన్ని నమ్మొద్దు. రాజులను నమ్మొద్దు, అధికారులను నమ్మొద్దు. వారందరూ నిన్ను ఏదో ఒక రోజున నమ్మకమైనటువంటి విధానంలోనే నయవంచన చేస్తారు, వంచిస్తారు. కనుక మనం నమ్ముకోవలసింది యెహోవానే. యెహోవాను నమ్ముకుని వాడే ధన్యుడు. ఎందుకు ధన్యుడవుతాడు? యెహోవాను నమ్ముకున్నవాడు ఎందుకు ధన్యుడవుతాడు? ఈ పూట ఒక 3 మాటలు నేను మీతో పంచుకుంటాను. యెహోవాను నమ్ముకున్నవాడు ఎందుకని ధన్యుడవుతాడు? మొదటి మాట దయచేసి దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో చూడండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 5వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు అంటారు. మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దాం. 20వ వచనం. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మీద వారు నమ్మకముంచినందువల్ల ఆయన వారి మొరను ఆలకించాడు. చప్పట్లు కొట్టి దేవుని మీద నమ్మకం ఉంచి మొరపెట్టారట దేవునికి. యుద్ధంలో దేవా నీవు మా పక్షాన ఉండు, శత్రువు బలవంతుడు, శత్రువును ఓడించే బలం మాకు లేదు, మేమంత బలం కలిగిన వాళ్ళం కాదు, మా సొంత బలం మాకు చాలదు. దేవా ఎప్పుడైతే నీవు మాకు తోడుగా ఉంటావో అప్పుడు మేము బలవంతుని చేతిలో బాణములాగా నిలబడగలుగుతాం. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. మాకు నీ బలం కావాలి, అందుకే మేము నీ బలం మీద నమ్మకం ఉంచి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కనుక మా ప్రార్థనకు, మా మొరకు, మా మనవులకు, మా విజ్ఞాపనలకు చెవియొక్కి ఆలకించి తప్పకుండా మా ప్రార్థన విని జవాబునివ్వయ్యా అన్నారు. అక్కడ వ్రాయబడిన జవాబు ఏంటంటే వారు దేవుని మీద అంత నమ్మకంతో ప్రార్థించారు కనుక వారి ప్రార్థన దేవుడు ఆలకించాడు. నీ ప్రార్థన ఆలకించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు దేవుని మీద నమ్మకం ఉండాలి. శత్రువుతో పోరాడాలనుకున్నప్పుడు నీ బలం, దేవుని బలం ఉంటేనే శత్రువును జయిస్తావు అనే నమ్మకం నీకు కావాలి. నాకు నా బలం మీద కాదయ్యా, నాకు నీ బలం మీదే నమ్మకం. దావీదు ఎవరి బలాన్ని నమ్ముకున్నాడు? దేవుని బలాన్ని. వాస్తవంగా సౌలు ఏమంటాడు? నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధంలో నేర్పరివాడు. నీవు బలహీనుడవు, వాడు బలవంతుడు. అంటే దావీదు అన్నాడు, నేను కాదు యుద్ధం చేసేది, యుద్ధము యెహోవాయే చేస్తాడు, ఈ యుద్ధం యెహోవాది అన్నాడు. చప్పట్లతో బలం ఎవరిది ఇప్పుడు? యెహోవాది. యెహోవా బలపరిచేవాడు కనుక దావీదు యెహోవా బలం మీద నమ్మకం ఉంచాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని బలం మీద నమ్మకంతో దేవుని సన్నిధిలో ప్రార్థించగా వారికి ఉన్న నమ్మకాన్ని బట్టి దేవుడు వారి ప్రార్థన విన్నాడు. నీ ప్రార్థన వినాలంటే నువ్వు నమ్మి ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? నువ్వు నమ్మి ప్రార్థన చేయాలి. ఏమి నమ్మాలి?
దేని గురించి నువ్వు మొరపెడుతున్నావో దానిని దేవుడు చేస్తాడు అని నువ్వు నమ్మాలి. ప్రైజ్ గాడ్. శత్రువుతో పోరాడాలంటే దేవుడు నిన్ను బలపరుస్తాడని నమ్మాలి. శరీరంలో ఉన్న రోగాలు, రుగ్మతలు, అనారోగ్య పరిస్థితులు, వ్యాధులు, ఇవన్నీ నువ్వు ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా వారి వల్ల కాదు, నాకు దేవుడే పరమ వైద్యుడు, ఆయన ఉంటేనే నాకు ఏ వైద్యమైన ఒంటికి పట్టి నేను బాగుపడతానని దేవుని యొక్క పరమ వైద్యం మీద నమ్మకం ఉంటే, ఆ నమ్మకంతో కూడుకున్న ప్రార్థన నువ్వు ఎప్పుడైతే చేస్తావో నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఎలా ప్రార్థించాలి? నమ్మకమైన ప్రార్థన. దేవుని మీద నమ్మి ప్రార్థించాలి. నమ్మికతో ఎవరు ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు వింటాడు. ప్రైజ్ ఎలా చదవండి. 101వ కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను. ఎవరు నా యొద్ద నివసిస్తారు? నివసించడానికి నమ్మకస్తులు కావాలి. దేవుని దగ్గర పనిచేయడానికి ఎవరు కావాలి? నమ్మకస్తులు. నమ్మక ద్రోహులు కాదు, నమ్మకమైన వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావు, వెళ్తున్నావు, ఓకే, నీకు రావాల్సిన దీవెనలు, నీకు రావాల్సిన ఆశీర్వాదాలు, నీకు చేయవలసిన మేలు చేస్తాడు. కానీ దేవుని దగ్గర నివసించడానికి దేవునికి ఎవరు కావాలి? నమ్మకస్తులు కావాలి. దేవునికి కావాల్సింది నమ్మకస్తులు. చెప్పండి, ఎవరు కావాలి ఆయనకి? నమ్మకస్తులు కావాలి. ఆయన పని, ఆయన కోత విస్తారంగా ఉంది. నమ్మకమైన పని వారు ఆయనకు అవసరమైంది. స్తోత్రం. నమ్మకస్తులు కావాలి. నమ్మకం లేకుండా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినబడదు. నమ్మకం లేకుండా ప్రార్థన అంటే, పాస్టర్ గారు దేవుని వాక్యాన్ని ఒకరోజు సంఘంలో బోధిస్తా ఉన్నాడట. నమ్మటం, మీరు సరిగా స్వచ్ఛముగా నిజాయితీగా నమ్మండి. ఈ కొండను చూసి కొండ ఎత్తబడి సముద్రంలో పడుతుంది. ఆవగినంత విశ్వాసంతో నమ్మి ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడుతుంది అని ప్రసంగం చేస్తా ఉంటే విన్నది ఏమిటో సముద్రంలో పడుతుంది కొండ అన్న మాట గుండెల్లో బాగా పనిచేసింది. ఏమిటో అప్పటి నుంచి గుర్తొస్తా ఉంది. ఇంటికి పోయిన దాకా హృదయంలో ఒకటే ఆ మాట తొలిసేస్తా ఉంది. ఏమని? మా ఇంటి ముందు చింత చెట్టు నాకు చాలా చింతను కలిగిస్తా ఉంది. నాకు చింతకాయలు కావాలి, చింత చెట్టు కావాలి, కానీ నా ఇంటి ముందు వద్దు. ఎక్కడ ఉండాలని? నా ఇంటి వెనక్కి రావాలి. సముద్రం దాకొద్దు ప్రభువా, నా ఇంటి వెనక్కి నా చింత చెట్టును పంపించు, దిగొచ్చి దోతచ్చు, నెట్టించు. మరి ఎట్లా ప్రార్థన చేస్తుందో ప్రార్థన చేస్తుంది. చేసి ఆమె అనేటప్పుడు అనుకుంటుంది, నేను ఒక పిచ్చిదాన్ని, ఆ పాస్టర్ ఒక పిచ్చోడు, ఆయన చెప్పడం ఏంటి, నేను నమ్మడం ఏంటి, ప్రార్థన చేస్తే ఆ చింత చెట్టు ఇంటి పోవటం ఏంటి, నా పిచ్చి తప్పితే అని ఆమెనని కళ్ళు తెరిచిందంట. మనసులోనేమో ఏముంది ఆమెకి? ఎందుకు పోతే చింత చెట్టు, ఆయన ఒక పిచ్చి పాస్టర్ గారు, నేను ఒక పిచ్చి విశ్వాసం, ఆయన చెప్పటం నేను నమ్మటం, ఏం చేద్దాం ఇది అని చెప్పేసి డౌట్తో కళ్ళు తెరిచింది ఆమెనని. చింత చెట్టు ఆడే ఉంది. ఆమెలో ఏముందో చెప్పండి? ఇదే మాట విన్నది ఇంకొక ఆమె. అదే సంఘానికి వెళ్ళుద్ది. నీ కొండ, నీ ఇంటి ముందు నీకు అడ్డుగా ఉన్న కొండ ఎత్తబడి సముద్రంలో పడాలి, ప్రార్థన చేయండి అని అంటే, ఇంకో విశ్వాసి ఇంటి ముందే బారు కొట్టుందంట. ఇంటి ముందు ఏం కొట్టు? బార్ అండ్ రెస్టారెంట్. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, ప్రార్థనకి వెళ్ళి వస్తామంటే చాలా సఫర్ అవుతున్నారు. అక్కడ తాగుబోతులు అందరూ కామెంట్ చేస్తామంటే భయంకరంగా హృదయం వేదనతో నలిగి పిండబడుతూ ఉన్నాడట. అప్పుడు ఈ వర్తమానం విని ఆనందే, ప్రభువా, ఇంటి ముందున్న బార్ షాపు
నీ చిత్త ప్రకారంగా ఇది ఇంటి ముందు లేకుండా ఎక్కడికన్నా పంపించు ప్రభా. ఇది మా ఇంటి ముందు ఉండడం వల్ల మా పిల్లలు మేము చాలా నలిగిపోతా ఉన్నాం. గోల గోల, అసభ్యకరమైన మాటలు, బూతులు, పిల్లలు బయటికి రావాలన్నా భయపడుతున్నారు ప్రభా. నీ చిత్తమయ్యా, నీ చిత్తమయ్యా, నీ చిత్తమయ్యా అని ప్రార్థన చేస్తా ఉన్నాక వచ్చే సంవత్సరానికల్లా ఆ బాద్షా ఊరు బయట పెట్టారంట. చప్పట్లు పెట్టి నమ్మింది, నమ్మకంతో ప్రార్థన చేసింది ఆ తల్లి. ఆ బాద్షాపు తీసేసి ఊరి చివర పెట్టుకున్నాను. దీనికంటే పెద్ద షాప్ పెట్టుకున్నాను. వాళ్ళకేమనిపించింది, ఇది చాలడం లేదు, జనం క్రౌడ్ బాగా ఎక్కువైతుంది, మాకు పెద్ద ప్లేస్ కావాలనుకొని వారు ఊరి బయట తీసుకొని ఊరి బయట పెట్టారు. ఏమకేమి నమ్మకం, నేను ప్రార్థన చేశాను, దేవుడు వారి బుర్రను తొలిచి వారికి అది చాలకుండా చేసి క్రౌడ్ని ఎక్కువ పెంచి వారు అక్కడ ఖాళీ చేసి వేరే చోటకు వెళ్ళేటట్టుకు దేవుడు చేశాడని సంఘంలో సాక్ష్యం చెప్పింది. ఈ సాక్ష్యం విని ఎక్కడానే చూస్తాం, మరి మా శక్తి బాగాలేదే అని. అప్పుడు ఆమెతో పాస్టర్ గారు, అమ్మా నమ్మకంతోనే ప్రార్థన చేశావా? ప్రార్థన వినబడాలి దేవుని కంటే నమ్మి ప్రార్థన చేయాలి కదమ్మా, నమ్మకంతోనే ప్రార్థన చేశావా అంటే, అవును పాస్టర్ గారు, నమ్మే, నువ్వు చెప్పిన మాట నమ్మి ప్రార్థన చేశాను, కానీ ఆమె అనేటప్పుడే పోయిద్దంటావా అనుకుంటున్నాను. అదే ఒకటి లేదు పాస్టర్ గారు, మరి నీకున్న డౌటే అది అక్కడే ఉంచింది. నిజంగా నువ్వు మారు మనసు పొంది, నిజంగా ప్రభు బాలలో నువ్వు భాగస్తురాలవాలి, నీకెందుకు డౌట్ వస్తుంది? నువ్వు ప్రార్థన చేసుకో, నీ నమ్మిక చొప్పునే నీకు జరుగుద్ది అన్నప్పుడు ఆమెకు అర్థమైంది. ఈయన ప్రార్థన చేస్తే బార్ షాప్ తీసుకెళ్లి ఊరు బయట పెట్టేసుకున్నారే, ఆమె ఇంటి ఎదురు బార్ షాప్ లేకుండా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఆ వీరంతా, మరి నా చింత చెట్టు ఎందుకు పోదు అని చెప్పేసి ప్రార్థన స్టార్ట్ చేసిందండి నమ్మకంతో. తీసినా స్తోత్రం, తీయకపోయినా స్తోత్రం. నువ్వు తలుచుకుంటే కార్యం జరుగుద్ది. నువ్వు చెయ్యాలి, నువ్వు చెయ్యాలి, నువ్వు చెయ్యాలి. నువ్వు చేసేంత వరకు నేను యాకోబులాగా పట్టు వదిలిపెట్టనని ప్రార్థన చేస్తా ఉంది. చింత చెట్టు ఉన్నా దేవానికి స్తోత్రం ఉంచినందుకు అంటుంది ఇంకా, కానీ ప్రార్థన చేస్తా ఉంది. నెక్స్ట్ ఇయర్ ఏం జరిగిందో తెలుసా? రోడ్డు విస్తరణలో చెట్లు మొత్తం కొట్టేసుకుంటా పోతున్నారు. రోడ్డు విస్తరణలో ఏం చేశారు? చెట్లు మొత్తం కొట్టేసుకుని నెక్స్ట్ ఇయర్ వచ్చి సంఘంలో చింత చెట్టు పోయింది పాస్టర్ గారు. ప్రార్థన చేసినట్లుగా ఏం పోయింది? చింత. మరి ఆడ పెట్టారు, ఇంటి వెనక పెట్టారంటే నేను అక్కడ పెట్టమని ప్రార్థన చేయాల, మరి అది తీసుకెళ్ళి ఏ కట్లట్లో పడేశారో తెలియదు. నమ్మికతో ప్రార్థన చేయి, కార్యము జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. నమ్మకస్తులు కావాలి దేవునికి. నీ విశ్వాస జీవితం నమ్మకమైందేనా? నీ ప్రార్థనా జీవితం నమ్మకమైందేనా? నువ్వు దేవుని అడుగుతున్నావు, అది నమ్మే అడుగుతున్నావా? చెయ్యగలడని నమ్ముతున్నావా? ప్రైజ్ ది లార్డ్. మొదటిది, నీవు ప్రార్థించేటప్పుడు నీ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు, నాకు తప్పకుండా జవాబును ఇస్తాడు అని నమ్మి ప్రార్థన చేయి. నీ నమ్మకాన్ని బట్టి నీ ప్రార్థన వినబడుతుంది. చప్పట్లతో దేవుడు. అలాంటి నమ్మకస్తుల ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారం అవుతుంది. నమ్మకం లేని వారు ఎంత ప్రార్థించినా కార్యాలు జరగవు. దేవుని నామానికి అవమానం తప్ప ఘనత రానే రాదు. ఇప్పుడు కావాలి నమ్మకం. దేవుని మీద ఏముండాలి నీకు? నమ్మకం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. నమ్మి ప్రార్థన చేయి. ఖచ్చితంగా ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే వచ్చే ఏదైనా దేవుడు నీ నమ్మిక చొప్పున నీకు జరిగిస్తాడు. రెండవ మాట చెప్తా, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సామెతల గ్రంథం 29వ అధ్యాయం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం. ఉందా? 25వ వచనం. భయపడుట వలన మనుష్యులకు ఉరి వస్తుంది,
యెహోవా యందు నమ్మకం ఉంచువాడు సురక్షితంగా ఉంటాడు. చప్పట్లతో దేవుణ్ణి నమ్ముకున్న వాడు ఎలా ఉంటాడట? సురక్షితంగా. ఏ భయం లేకుండా, ఏ భీతి లేకుండా, ఏ కలవరాలు లేకుండా, ఏ కన్ఫ్యూజన్ లేకుండా యెహోవాను నమ్ముకున్నవాడు సురక్షితంగా ఉంటాడు. సురక్షితంగా. ఏదో బ్రతుకు తెరువు కోసం మన ఏరియాకి బ్రతుకుదామనుకొని వాళ్ళ ఏరియాలో పరిస్థితులు బాగోక ఈ ఏరియాలో బ్రతుకుదామని వచ్చారు. వచ్చి సరే ఇక్కడే అలవాటు పడి స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకొని పొలాలు కాస్త కూస్తో కొనుక్కొని పంటలు వేసుకుంటూ పిల్లలు పెళ్ళిడికి వచ్చేసారు. పెళ్ళిళ్ళు చేద్దామని ఈ ఏరియాలోనే పిల్లలను చూసుకొని పెళ్ళిళ్ళు చేశారు. పాపం వాళ్ళు అనుకున్నారు ఏమని, వాళ్ళు ఏమనుకున్నారంటే పిల్లనిచ్చే వాళ్ళు ఎప్పటి నుంచో వచ్చి ఉన్నారు కదా, మనకు బాగా తెలిసిన వాళ్ళు అయ్యారు కదా, మనతో పాటు బాగా కలిసిపోయారు కదా, స్తోత్రం, చాలా మంచి పిల్లలు కదా, చూస్తున్నాం చాలా వినయంగా ఉంటారు, మొత్తం మీద ఉండడానికి ఇల్లు కూడా సంపాదించుకున్నారు, తెలివితేటలు కలిగిన వాళ్ళే, అల్లరి చిల్లర పిల్లలు కాదులే అని చెప్పేసి ఆడపిల్లల తల్లులు అనుకొని పిల్లనిచ్చి పెళ్లి చేశారు. పిల్లనిచ్చి పెళ్లి చేసిన తర్వాత కొన్ని రోజులకి ఆ పెళ్లి చేసుకున్నటువంటి పురుషులు చనిపోయారు. ఏమయ్యారు? చనిపోయారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు విధవరాండ్రు అయ్యారు. ఏమయ్యారు? విధవరాండ్రు అయ్యారు. ఒంటరి మహిళలు అయిపోయారు. దిక్కులేని వాళ్ళగా మారిపోయారు. అప్పుడు వాళ్ళ అత్త ఏమందంటే, అమ్మా మీరు మీ ఇంటికి వెళ్ళి మళ్ళా మీ డాడీ వాళ్ళతో మీ అమ్మాలతో కలిసి మళ్ళా వేరే సంబంధాలు చేసుకొని సెటిల్ అవ్వండి అమ్మా, ఇక నాకంటూ పిల్లలు పుట్టరు, మీరు మరి నాతో పాటు ఉండటం బాగోదు, వయసు పిల్లలు కదా, మీరు వెళ్ళి వివాహాలు చేసుకొని సెటిల్ అవ్వండి అమ్మా, ప్రశాంతంగా ఉండొచ్చు అమ్మా అని ఈ అత్తగారు వాళ్ళతో చెప్పింది. చెప్తే ఆ ఇంట్లో పెద్ద వాళ్ళందరూ నువ్వు చెప్పిన మాట నిజమంటే ఎవరు చెప్తారు ఎంత మంచి మాటలు, మమ్మల్ని ఒక అత్తలా కాకుండా సొంత తల్లిలాగా చూసుకున్నావు, కళ్ళలో పెట్టి చూసుకున్నావు, కడుపులో పెట్టుకున్నావు, ఎంత ప్రేమ చూపించావు, నీ ప్రేమను బట్టి నువ్వు చెప్పిన మాట గౌరవిస్తున్నాం మేము, ముఖ్యంగా నేను పెద్దదాన్ని కాబట్టి గౌరవిస్తున్నాను అంత. సరే మంచిది, బయలుదేరి మా నాన్నగారింటికి వెళ్తాను, మా నాన్నకి ఏది న్యాయమో ఏదో అనుకుంటాడో అది చేస్తాడు, మరి నాకు అప్పుడు ఏదో ఇచ్చారు అనుకుంటాడు కదా, ఎప్పుడు మీ ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆ కొండ కట్టి ఆ బీరువా ఆ మాంసం అదేదో కాస్త ఇస్తే ఎద్దల బండి మీద వేస్తే సరే నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతాను, నా తిప్పలేం పడతాను, మా నాన్న కాడ పోయి ఆడుకొని నాన్న నాకు కూడా ఒక దారి అని అనుకుంటాను, మా నాన్న చెట్టుకి బోరుబెట్టాడు అమ్మాయి అంటాడు, శుభ్రంగా నేను వెళ్ళిపోతాను అత్తయ్య, నేను నా అంటూ ఏమంటుంటే ఇచ్చే అన్నది. తీసుకొని బాధ్యత మరి జాగ్రత్త ఎట్లుంటావో ఏమో, నేనే మా నాన్న కాడికి వెళ్తున్నాను, నువ్వు తర్వాత నువ్వు దిక్కులేదు దానిలా, మరి అట్టో దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కులేస్తా అని చెప్పేసి దగ్గర తీసుకొని ఒక ముద్దు ఇచ్చింది. ముద్దు పెట్టుకొని బాధ్యత ఉంటానంటే అని వెళ్ళిపోయింది. రెండో పిల్ల అంటది, అత్తయ్య నా దగ్గర కూడా వస్తున్నామంటే నాకు కూడా ఏ మాటలు చెప్పడానికే కదా, పెద్ద కోడలు పోయినట్టుగా నేను పోలేను అత్తయ్య, ఎందుకంటే ఇప్పుడు నేను కూడా పోయానంటే నువ్వు ఒక్కదాని అవుతావు, ప్రధాని అవుతావు, ఇంకెవరు వస్తాయా నీకు తోడు? నిజమే, దేవుడు తోడు ఉంటాడు, దేవుడు తోడు ఉంటాడు కదా అని మనుషులు తోడు లేకుండా ఉంటారా చెప్పత్తయ్య? మన కర్మ ఎలా తగలబడింది ఏం చేస్తాం, మన రాత ఎలా రాయబడింది ఏం చేస్తాం? సరే
నువ్వు మాత్రం నోరు తెలిసి నువ్వు వెళ్ళమ్మాయని మాత్రం అనొద్దు. ముందుగానే చెప్తున్నాను. నువ్వు కష్టాల్లో ఉన్నావా, నేను కూడా కష్టాల్లోనే ఉంటా. నువ్వు కరువులో ఉన్నావా, నేను కూడా కరువులోనే ఉంటా. నువ్వు పూరింట్లో ఉంటావా, అక్కడే ఉన్నాం. పోనీ అత్తింట్లో ఉన్నావా, అక్కడే ఉన్నాం. ఉంటే తిందాం, లేకపోతే పస్తులు ఉందాం. నువ్వు ఎవరిని పూజ చేస్తావు, నేను కూడా ఆయనే పూజ చేస్తున్నాను కదా. ఇక మళ్ళా మా అమ్మ కాడకు పోయి మా నాన్న కాడకు పోతే మళ్ళా ఆ దేవుళ్ళని ఆ దేవతల్ని నేను పూజించాలి, నాకు వద్దయ్యా, నేను దీన్ని నమ్ముకున్నాను, నీతోనే ఉంటా అని చెప్పేసి ముందుగానే విషయం అంతా క్లియర్గా చెప్పేసరికి అత్తకు అనిపించింది, ఈ పిల్లతో పోమ్మ అంటాం కూడా తప్పేక ఆ పిల్లకి స్థిరంగా ఉంది. ముందే చెప్పేసింది పొమ్మంటావేమోనని, ముందే వందల కాళ్ళకు బంధం వేసింది, నా నోరు కట్టేసింది. ఈ పిల్లతో ఏం అనకూడదు, నేను ఎక్కడుంటే అక్కడే ఉంటది ఈ పిల్ల, నేను ఏం తింటే అదే తింటది ఈ పిల్ల. నేను ఏడుంటానో ఇంకో ఊరు వెళ్తాను, ఎక్కడికి వెళ్తాను, నాతో పాటే వచ్చింది. నాతో ఉండడానికి ఈ పిల్ల ఇష్టపడింది కాబట్టి ఈ అమ్మాయి ఇంకేమీ అనకూడదు అనుకొని సరే అని చెప్పేసి పెద్ద కోళ్ళు పోయినట్టు పోతాం అనుకున్నానమ్మా. పోతే ఇంక నా కర్మ ఎట్టానే, ఇంకేముంది, దిక్కులేని వాళ్ళకి దేవుడి దిక్కుని బతుకుదాం అనుకున్నాను. దేవుడు నిజంగా నన్ను ప్రేమించి నేను తోడుచ్చాడమ్మా. సరే ఇక్కడ ఎందుకులే, నలుగురు నాలుగు మాటలు అంటున్నారు, మా ఊరు వెళ్దాం, మా ఊర్లో నాకు ఇల్లు ఉంది, అక్కడ నాకు పొలాలు కూడా ఉన్నాయి, పోయి వాటిని చూసుకుందామమ్మా అని బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈమె ఆ ఊర్లో అడుగు పెట్టింది. వాళ్ళంతా ఈ అమ్మాయికి కొత్త, అత్తకి పాత కానీ. ఇక అందరూ అత్తను పలకరించడానికి వచ్చారు. అత్త బాగున్నావు అక్క, ఏది అన్నాళ్ళకి వచ్చి అన్నాళ్ళకి వచ్చావు, ఏందక్క ఇట్ అయిపోయావు, ఏడి మా బావగారు ఏడి, మా అన్నగారు ఏడి, మా మామయ్య ఏడి, మా తాత ఏడి అని అందరూ పలకరిస్తున్నారు. చెప్పింది కథ అంతా చెప్పింది. ఎట్లాంటి దానివి అట్లా అయిపోయావక్క, ఎంత సంతానం అక్క, ఎంత అద్భుతమైనటువంటి జీవిత భాగస్వామి అక్క, ఎంత మంచి ముత్యాలు రత్నాలు పిల్లలక్క అని అందరూ మాట్లాడుతూ ఉంటే, ఒకప్పుడు నా స్థితి అదే, ఇప్పుడు నేను ఆ పిలుపుకు, మధురమైన జీవితానికి తగినంత పిలుపుకు నోచుకున్న దాన్ని నేను కాదు. నన్ను నా జీవితం చేదు చేసి పడేశాను, నేను అందరికీ చేదైపోయా. దేవుడు కూడా చేదయ్యానేమోలే అని నోటితో అనలేను కానీ ఏమో చేదైపోయా. అందుకే పిల్లలు బాగొట్టుకున్నా, భర్తను బాగొట్టుకున్నా, కోడలు కూడా ఆయన గారు ఆయన ఈ పిల్ల మాత్రమే ఎంతో ఆ దేవుని దయో ఏంటో మొత్తం మీద ఈ పిల్ల నాతో ఉండడానికి వచ్చింది అని చెప్పేసి అని అంటే చాలా సంతోషం. కానీ అందరూ ఆదరించారు, ఇల్లు వాకిళ్ళు అన్ని శుభ్రం చేశారు, ఇంట్లో ఉంటున్నారు. ఈ చిన్న కోడలు అంది, అత్తయ్య మనకి భోజనానికి ఏమన్నా కాస్త పొలానికి వెళ్దామంటావా అంటే, అమ్మాయి నీకు పొలం చెప్తా, మన పొలాలు, మన బంధువులు పొలాలు ఉన్నాయి, ఆ పొలంలో కోత కోస్తా ఉన్నారు. ఆ కోత కోసే వాళ్ళ వెంటే ఉండి రాలి పడ్డ గింజలు ఉంటాయి పనిగా, అదే పుచ్చుకొని మనం దంచుకొని తిందామమ్మా, పోయినప్పుడు అని పంపిస్తాను. అప్పుడు ఆ పొలంలో ఉన్న యజమాని వస్తాడు, ఈ అమ్మాయి ఎవరో పరిగెడుకుంటుందిరా, ఎవరు ఆ పిల్ల అని అడిగాడు. ఎవరోనయ్యా, కొత్తగా నయం అంట, ఎవరంట నయం అంట, ఆమెతో పాటు వచ్చింది ఈ అమ్మాయి, భర్త కూడా చనిపోయాడంట, ఆ నయం వల్ల ఆయన కూడా చనిపోయాడంట, పెద్ద కోళ్ళు వాళ్ళ ఆయన కూడా చనిపోతే వాళ్ళ కోళ్ళని వెళ్ళిపోయింది, వాళ్ళ అమ్మగారింటికి ఈ పిల్లలు వీళ్ళు బతుకుతున్నారు అని అంటే, అప్పుడు ఈ అబ్బాయి అంటాడు, నయోమి అంటే మా బంధువులు కదా, ఆ అమ్మాయిని ఏం అనబాకండి, కావలసినంత ఏరుకోనిండి, ఆయనతో చెప్పండి మధ్యాహ్నం భోజనం టయానికి వచ్చి మనం కూడా భోజనం చేస్తా కూర్చుంటాం కదా, భోజనానికి కూర్చుంటాం, అప్పుడు మనతో పాటు వచ్చి భోజనం చేయమని చెప్పండి అని పదాలు చెప్తే వాళ్ళంతా చెప్తారు. అప్పుడు చక్కగా ఏం కూడా కేకేస్తామా, మధ్యాహ్నం ఎక్కడ కూర్చోబాక అక్కడక్కడ మేము భోజనం చేస్తామంటే మా దగ్గరికి వచ్చి కూర్చో, మాతో పాటు భోజనం చేయని చెప్తారు. ఇప్పుడు ఆ మాట చదవండి ఒకసారి. రూతు గ్రంథంలో రూతు గ్రంథం 2వ అధ్యాయంలోకి రండి. రూతు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం నుంచి. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, ఇంకా వేరే ఏ పొలానికి వెళ్ళొద్దు, ఏరుకోవడానికి వెళ్ళొద్దు, దీన్ని విడిచి వెళ్ళు వెళ్ళొద్దు, ఎచ్చటనే నా పనికత్తల యొక్క నిలకడగా ఉండుము, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము,
నిన్ను ముట్టకూడదని యవనస్తులు కూడా ఆజ్ఞాపించాను. నీకు దాహమైనప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేసే నీళ్లు త్రాగమని చెప్పాడు. అందుకు ఆమె సాగిలపడి తలంచుకొని ఏమి తెలిసి పరదేశమైన ఆయనకు లక్ష్యం ఉంచున్నట్లు నీకు కటాక్షము కలిగను అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతా నాకు చెప్పారు, నేను విన్నాను, నాకు తెలిసింది. నీవు నీ తల్లిదండ్రులను, నీ సొంత ఊరిని, నీ సొంత జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనం దగ్గరకు వచ్చావు. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రిందకొచ్చావు, నీవు సురక్షితముగా ఉండునట్లు నువ్వు వచ్చావు. నువ్వు వచ్చింది దేవుని దగ్గరకు, దేవుని పిల్లల దగ్గరకు, దేవుని పొలానికి, దేవుని కొండల యొద్దకు, నేల కొండల యొద్దకు, భోజన శాల యొద్దకు నువ్వు వచ్చావు. దేవుడు నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు కనుక నీవు యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా బ్రతుకుతావన్నాడు. చప్పట్లతో గట్టిగా చెప్పండి. ఇప్పుడు యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. 29వ సామెతల గ్రంథం 22వ అధ్యాయం చదువుకున్నాం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడే. కానీ సామెతల గ్రంథం 29లో ఏమన్నాడు? భయపడుట వలన మనుషులకు ఉరి వస్తుంది, యెహోవా మీద నమ్మకంగా ఉండేవారు సురక్షితముగా ఉంటారు. హల్లెలూయా. యెహోవాను నమ్ముకున్న వారు సురక్షితంగా ఉంటారు. సురక్షితమైన లైఫ్, సురక్షితమైన భవిష్యత్తు, సురక్షితమైన పరిస్థితిని దేవుడు వారికి ఏర్పాటు చేస్తాడు కనుక యెహోవాను నమ్ముకున్న వారు ధన్యులు. రైతులా, యెహోవాను నమ్ముకున్న వారి ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. యెహోవాను నమ్ముకున్న వారిని సురక్షితంగా కాపాడుతున్నాడు కనుక వారు ధన్యులు అని చెప్పవచ్చు. మనం యెహోవాను నమ్ముకున్న వారు ధన్యులని చెప్పడానికి మొదటి కారణం ఏంటంటే వారు నమ్మకంతో ప్రార్థన చేశారు కాబట్టి దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు? నమ్మకంతో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. కనుక యెహోవాను నమ్ముకున్న వారు ఏమవుతున్నారు? ఇప్పుడు ధన్యులు అవుతున్నారు. ఎవరు సురక్షితంగా ఉంటారు? యెహోవాను నమ్ముకున్న వారు సురక్షితంగా. యవనస్తులు కూడా చెప్పాను, నిన్ను ముట్టుకోవద్దని. చప్పట్లు గట్టిగా బోయాజు అంటున్నాడు. అక్కడ ఉన్న పనులకి యవనస్తులకి అందరికీ చెప్పాను, ఎవడు నీ ఒంటి మీద చెయ్యి వేయడుగా, ఎందుకంటే నువ్వు దేవుని రెక్కల క్రిందకు వచ్చావు. ఆ కాపుదల నీకు తోడుగా ఉంటుంది. ఏ వ్యక్తి, ఏ యవనస్తుడు నీ వైపు చెడ్డ దృష్టితో చూడలేడిక. సురక్షితంగా ఉంటా. యెహోవాను నమ్ముకున్న వాడు సురక్షితంగా ఉంటాడు కనుక వాడు ధన్యుడు. సురక్షితంగా బ్రతకడానికి దేవుడు అవకాశం ఇస్తాడు యెహోవాను నమ్ముకున్నందుకు. కాబట్టి యెహోవాను నమ్ముకున్న వారు ఏమవుతున్నారు? ధన్యులు అవుతున్నారు. ఇకపోతే మూడవ మాట చెప్పి ప్రార్థన చేస్తా. మూడవది మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27, 28, 29 వచ్చిన ఒకసారి చదువుకుందాం. యేసు అక్కడ నుండి వెలుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన అంత వచ్చి, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చి, యేసు, నేను ఇది చెయ్యగలనని మీరు నమ్మకముతో వచ్చారా, నమ్ముతున్నారా అని అడిగారు. వారు అంటున్నారు, అయ్యా మేము నమ్ముతున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి
మీ నమ్మిక చొప్పునే మీకు కలుగును గాక. చప్పట్లతో దేవునికి. వారు వ్యాధితో వచ్చారు, గుడ్డితనంతో వచ్చారు, బలహీనతలో వచ్చారు, అంగవైకల్యముతో వచ్చారు, వికలాంగులుగా దేవుడి దగ్గరకు వచ్చారు. దేవుడిని అడిగారు, అయ్యా మాకు సహాయం చేయమని. దేవుడు అంటున్నాడు, నన్ను నమ్మే ఇక్కడికి వచ్చారా మీరు? అయ్యా మేము నమ్మకంతోనే వచ్చాం, నేను మీకు దృష్టిని ఇవ్వగలనని నమ్మే ఇక్కడికి వచ్చారు. అవునయ్యా, నీవు మాకు చూపును ఇవ్వగలవని నమ్మి ఇక్కడికి వచ్చాం. దేవుడు అంటాడు, మీ నమ్మిక చొప్పున మీకు కలుగుతుంది అన్న. అప్పుడు చదవండి, ఏం జరిగిందో? ఏం జరిగింది? వారి కన్నులను ముట్టాడు. వారి కన్నులను ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూసుకోండి అని వారికి ఖండితంగా ఆజ్ఞాపించాను. అయినను వారు వెళ్ళి ఆ దేశం అంతటా ఆయన చేసిన ఈ మహాకార్యాన్ని గురించి ప్రకటించడానికి బయలువెళ్ళారు. స్తోత్రం, హల్లెలూయా. స్వస్థత నొందారు, విడుదల పొందారు, అంగవైకల్యం నుంచి విడిపించబడ్డారు, కను దృష్టి కోల్పోయిన వారు కను చూపును పొందుకోగలిగారు, నడవలేని వారు నడిచారు, చూడలేని వారు చూశారు, వినలేని వారు వింటున్నారు. ఎప్పుడయ్యా అంటే నమ్మారు కనుక దేవుడు అద్భుతాలు వారి పట్ల జరిగించాడు. స్తోత్రం. కుంటి వారిని గంతులయించాడు, పక్షపాతముతో ఉన్న వారిని పరుగులు పెట్టించాడు, చనిపోయిన వారిని కూడా సజీవులుగా నిలబెట్టాడు. స్తోత్రం. నమ్మితే నమ్ము వారికి సమస్తము సాధ్యము చేశాడు. అందుకే యెహోవాను నమ్ముకున్న వారు ధన్యులవుతారు. స్వస్థత పొందాలన్నా, విడుదల పొందాలన్నా, సమస్యల నుంచి బయటపడాలన్నా, ఆరోగ్యం పొందుకోవాలన్నా, అద్భుతాలు జరగాలన్నా, మేలులు పొందాలన్నా, ఆశీర్వదించబడాలన్నా యెహోవాను నమ్ముకున్న వారికి సాధ్యం. కనుక యెహోవాను నమ్ముకున్న వారు ధన్యులు. 3 విషయాలు మేము ముందు వచ్చాను. యెహోవాను నమ్ముకున్న వారు ధన్యులు. ఎందుకు ధన్యులు అంటే వారు నమ్మకంతో ప్రార్థిస్తున్నారు కాబట్టి దేవుడు నమ్మకంతో ప్రార్థన చేసిన వారి ప్రార్థనలో ఆలకిస్తున్నాడు. కనుక ఆయన నమ్ముకున్న వారు ధన్యులు. వారు నమ్మకంతో ప్రభు కొరకు బయలుదేరి వచ్చారు. బయలుదేరి వచ్చిన వారిని దేవుడు అంటున్నాడు, మీరు దేవుని రెక్కల క్రింద సురక్షితంగా ఉండగలుగుతారు. నా దగ్గరకు వస్తే మీకే కీడు రాదు. కుడి పక్కన 1000 మంది, ఎడ పక్కన 10,000 మంది కూలిన అపాయం మీ దగ్గరకు రానివ్వను. నీ పాదములకు రాయి కూడా తగలనివ్వను. దేవదూతలకు ఆజ్ఞాపిస్తాను, వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు. కనుక అపాయం ఏమి నీకు రాదు. సురక్షితముగా ఉంటావు. నీవు ఏ స్థలానికి వెళ్ళినా నీకున్న సౌందర్యం బట్టి ఎవరు నీ వైపు చెడు దృష్టితో చూడకుండా నేను నా రెక్కల నీడ క్రింద దాచిపెట్టుకుంటాను అన్నాడు. స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని నమ్ముకున్న వారు సురక్షితంగా ఉంటున్నారు కనుక సురక్షితంగా చూసుకునే బాధ్యత ఆయన తీసుకున్నాడు కనుక యెహోవాను నమ్ముకున్న వారు అందుకే ధన్యులయ్యారు. ప్రార్థనలు వింటున్నారు కనుక వారు ధన్యులయ్యారు. సురక్షితంగా బ్రతుకుతారు కనుక వారు ధన్యులయ్యారు. సమస్యల నుంచి విడిపించబడుతున్నారు కనుక యెహోవాను నమ్ముకున్న వారు ధన్యులయ్యారు. వ్యాధుల నుంచి విడిపించబడుతున్నారు. లక్షల ఖర్చులు పెట్టినా తగ్గని కుదరని జబ్బులు కూడా యేసు రక్తము ద్వారా విడుదల కలుగుతుంది కనుక యెహోవాను నమ్ముకున్న వారు ధన్యులయ్యారు. మరి మీ సంగతి ఏంటి? ధన్యులుగా ఉండాలనుకున్నారో అన్యులుగా ఉండాలనుకున్నారో తీర్మానం మీద. యెహోవాను నమ్ముకుంటే ఖచ్చితంగా మనం ఏమవుతాం? ధన్యులుగా అవుతాం. నమ్ముట మీ వల్ల అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యము. దేవుడు మిమ్మల్ని మాటలతో స్థిరపరచును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు మాతో మాట్లాడి నమ్మకములకు ఆస్పదం కలిగి చేశావు. నేను నమ్ముకున్న వారు నా ప్రభువా ఎంత ప్రార్థించినా ఆ ప్రార్థన తప్పకుండా మీ సన్నిధికి చేరుతుంది, వారికి జవాబు దొరుకుతుంది, మీరు ఆలోచిస్తారు. అందుకే నేను నమ్ముకున్న వారు ధన్యులుగా ప్రకటించావు.
అయ్యా నేను నమ్ముకున్న వారు సురక్షితంగా ఏ దుష్టుని యొక్క కోరలకు చిక్కకుండా వారు సురక్షితమైన నీ రెక్కల కింద కాపాడబడుతుంటారు కనుక అందుకే నేను నమ్ముకున్న వారు ధన్యులుగా పిలిచావు నాయన. ప్రభువా నేను నమ్ముకున్న వారు వ్యాధుల నుంచి, కుదరని రోగాల నుంచి, అసాధ్యమైనటువంటి కార్యాల నుంచి అయ్యా అద్భుతంగా విడుదల పొందుకుంటున్నారు, కోరుకుంటున్నారు కనుక నేను నమ్ముకున్న వారు అందుకే ధన్యులు అని పిలిచావు. ప్రభువా నీ బిడ్డలు ఇక్కడ ఉన్న వారందరూ ప్రభువా నమ్మకస్తులుగా మార్చండి, వీరికి కూడా ధన్యులుగా చేయి. అందుకే మీరు ధన్యులు అని పిలిచావు. నేను నమ్ముకున్న వాడు ధన్యుడు అని ప్రకటించావు. ప్రభువా మేము నిన్ను తప్ప మా బలాన్ని నమ్ముకోవడం లేదు, మా జనాన్ని నమ్ముకోవడం లేదు, మా అధికారాన్ని నమ్ముకోవడం లేదు, మా చదువులు పదవులు ఉద్యోగాలు నమ్ముకోవడం లేదు. ప్రభువా నిన్ను మాత్రమే మేము నమ్ముకుంటున్నాం కనుక ప్రభువా నిన్ను నమ్ముకున్న మాకు ధన్యకరమైనటువంటి ఆశీర్వాదాలు దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ మానవులకి పొందుకున్నాము తండ్రి. ప్రకటించాను.